ఫ్రెండ్స్ ప్రజెంట్ మనము దిగువ అహోబిలంలో ఉన్నాము. ఈ దిగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మనం చూస్తున్నాము. దీనిని విజయనగర రాజులు 15వ శతాబ్దంలో నిర్మించారు. చాలా అద్భుతమైన ఓల్డ్ టెంపుల్. ఇప్పుడే మనము ఎగువ అహోబిలానికి చేరుకున్నాము. ఈ ఎగువ అహోబిలము దట్టమైన నల్లమల పర్వత లోయల్లో ఈ ఎగువ అహోబిలం ఆలయం అయితే కొలువై ఉంది. మన వెహికల్ ఏదైనా ఉంటే ఇక్కడే పార్క్ చేసి కొండ ఎక్కవలసి ఉంటుంది. ఇలా కొంచెం ముందుకు వస్తే ఆ ఎదురుగా కనిపిస్తున్న భవంతుల్లో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఎవరైనా స్టే చేయాలంటే స్టే చేయవచ్చు. ఇక్కడ నుంచి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో నడిచే వెళ్ళాలి మనము. అలా నడవలేని వారికి ఇక్కడ డోలీ సదుపాయం కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ డోలీ సదుపాయము ఉపయోగించుకోవాలంటే వారు పర్ హెడ్కి 4,000 నుంచి 5,000 వరకు ఛార్జ్ చేస్తారు. కనిపిస్తున్న కోనేరు ప్రక్క నుంచే మనం నడిచి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్నవి మీకు ఇవే డోలీలు. ఈ డోలీల్లోనే మనము స్వామివారిని దగ్గర వరకు తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తారు. మనము ఆలయ పరిసరాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఎదురుగా కనిపిస్తున్నది ఒక మండపము. దానిని విజయనగర రాజులు 15వ శతాబ్దంలో నిర్మించారు. ఇదే ఎగువ అహోబిల ఆలయము. ఇక్కడ స్వామివారు హిరణ్యకశిపుడి పొట్ట చీల్చుతున్నట్టుగా ఉన్న విగ్రహాన్ని మరియు చెంచులక్ష్మి అమ్మవారిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఆలయం పక్కనే ఉన్న భవనాశిని నదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు భక్తులు. చాలా అద్భుతమైన సుందరమైన ప్రాంతము. ఎదురుగా కనిపిస్తున్న మెట్ల దారి శ్రీ జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళే దారి అది. ఆ దారిలోనే మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. చాలా దట్టమైన ప్రాంతము. ఒంటరిగా వెళ్ళొద్దు. క్రూరమృగాలు సంచరించే ప్రాంతము. ఫుల్ వీడియో కింద ఇచ్చిన లింక్లో ఉంది. ఒక్కసారి